బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీం పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం దగ్గర స్పిల్వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపుల్ సైతం సేకరించనున్నారు. ఇక ఈ బృందంలో కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో, సైంటిస్ట్ ఏఆర్ఓ విపుల్ కుమార్ గుప్తాలు ఉన్నారు. త్వరలోనే మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం కూడా పర్యటనకు రానుంది. అయితే పోలవరం పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలు వేగవంతం చేశాయి. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలను కేంద్ర నిపుణుల బృందానికి వివరించనున్నారు. తన హయాంలోనే ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేడు పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీం పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద స్పిల్వేని సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపుల్ సైతం సేకరించనున్నారు. ఇక ఈ బృందంలో కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్స్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో, సైంటిస్ట్ ఏఆర్ఓ విపుల్ కుమార్ గుప్తాలున్నారు. త్వరలోనే మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం కూడా పర్యటిస్తుంది. అయితే పోలవరం పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలు వేగవంతం చేశాయి. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో తీసుకుంటున్నట్టు జాగ్రత్తలను కేంద్ర నిపుణుల బృందానికి వివరించనున్నారు. తన హయాంలోనే ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.